హలో అండి. మరొక కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు మన వీడియోలో మనం చేయబోయేటం గోంగూర నిల్వ పచ్చడండి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని వాటిని శుభ్రంగా ఒలిచి, శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి. తర్వాత ఈ కట్ట గోంగూరలోకి నేను 250 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని ఇట్లాగ మిక్సీ పట్టానండి. పచ్చిమిర్చి అన్నీ మిక్సీ పట్టిన తర్వాత గోంగూర కూడాను అట్లా వేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసి గోంగూర మొత్తాన్ని కూడా ఇట్లా మిక్సీ వేసుకోవాలండి. తర్వాత రెండింటిని కలిపేసుకోవాలి. ఒకసారి రెండింటిని కలిపి ఒకసారి మిక్సీ తిప్పినట్లయితే బాగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు చిటపటలాడించి ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లి రెబ్బలను వేసి కొంచెం కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని మొత్తాన్ని కూడా అందులో వేసేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మగ్గనివ్వాలండి. ఈ మంచి గ్రీన్ కలర్లో ఉన్నది మగ్గిపోయేటప్పటికి కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. చూసారు ఎంత బాగుందో. ఇది నిల్వ పచ్చడండి. ఇది గ్లాస్ జార్లో నిల్వ పెట్టుకుని ఉంటే ఒక 15 డేస్ దాకా కూడా ఉంటుందండి. ఇది మాగే కొద్దీ చాలా టేస్ట్ వస్తుందండి. చాలా వెరైటీ ఐటెం, అందరూ ట్రై చేయండి, బాగుంటుందండి.